సమాజంలో తప్పు చేయని వ్యక్తి ఎవ్వరూ ఉండరు రాధిక. నువ్వు చిన్న ఏజ్లో బయటకు వచ్చినావు, ఓకే, చాలా చిన్న ఏజ్లో. తొందరపాటో లేకపోతే నీకు ఆ టైంలో ఏదైనా సపోర్టింగ్ మాటలో కావచ్చు, ఏదే వచ్చేసి నేను చూసుకుంటా పీకు తగి చాలా చెప్తారు అవన్నీ. సో దానివల్ల నువ్వు బయటకు వచ్చినావని నేనైతే అనుకున్నా ఇప్పటి వరకు అయితే నా థింకింగ్లో. అది 100% నిజం లేదక్క. అంటే సపోర్ట్ అని నేను అంటలేను, ఒకరు సపోర్ట్ అనేది పక్కన పెట్టేసి ఎందుకు వాళ్ళు అట్లనే మాట్లాడతారు, పేరెంట్స్ నీకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు, సో ఇవన్నీ కట్ చేస్తున్నారు అవన్నీ నీకు చెప్తారు. మైండ్ అనేది చాలా వరకు నీకు డైవర్ట్ చేస్తూ ఉంటారు, మారుతా అనిపిస్తారు. ఇప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రాధికకి ఈ ఇయర్ వచ్చినటువంటి రాధికకి చాలా డిఫరెంట్ ఉన్నది, మాటలైనా సో ఏదైనా కావచ్చు. మెచ్యూర్డ్ మైండ్ పెరుగుతూ ఉంటుంది మనకు ప్రతి ఇయర్ ఏజ్ వస్తూ ఉంటే. అలాంటి సందర్భాల్లో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఏదన్నా సిచ్యువేషన్లో ముందు వాడొచ్చి నిన్ను ఆదుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు అని అంటే ఒక్క ఫ్రెండ్ అక్క, స్నేహ అని చెప్పేసి అమ్మాయి చాలా మంచిగా చూసుకుంది నన్ను. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు నా తోడు ఉంది అని అంటే అమ్మాయి ఒక్కతే. ఇప్పుడు అమ్మాయి పేరు చెప్పిన అమ్మాయికి వాళ్ళు ఫోన్ చేసి భయపెట్టేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎందుకు ఇంతకన్నా ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్తే అమ్మాయికి కాల్ చేయడం, ఎక్కడుంది నీకు తెలుసు చెప్పు, తన ఫోన్ నెంబర్ ఇవ్వు, అవన్నీ మాటలు అన్నా సరే తను ఇప్పటి వరకు నా గురించి చిన్న లిటిల్ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.